ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలము మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు శారా కోసం మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నాను. నేను వీక్లో ప్రతి వారములో కూడా మరి అందరికీ సంబంధించినటువంటి వర్తమానము, అలాగే స్త్రీలకు సంబంధించిన వర్తమానము స్త్రీల గురించి, అలాగే యవనస్తులకు సంబంధించిన వర్తమానము ఉండేలాగా చూస్తున్నా. మీరు గమనిస్తే కనుక ఈ ఉదయకాలమందు శారా గురించి మనము చాలా విషయాలు గతంలో విన్నాము. అయినప్పటికీ కూడా కొన్ని విషయాలు మనం నేర్చుకోవాల్సి ఉన్నాము. విశ్వాసులకు తల్లి అయిన శారా జీవితంలో కొన్ని ప్రత్యేకమైన పాఠాలు, పరిశుద్ధాత్మ దేవుడు క్రొత్త విషయాలను ఎప్పటికప్పుడు నేర్పించడానికి మన పట్ల ఒక ఆశ కలిగి ఉన్నారు. పరిశుద్ధ గ్రంథములో ఆది కాండములో నుండి మనం ఆ మాటలు ధ్యానిస్తే శారా అనగా యువరాణి అని అర్థము. పరిశుద్ధ గ్రంథంలో శారా అబ్రహాము భార్యగా ఆది కాండము 11:29 మనకు కనబడుద్ది. కల్దీలు ఊరు అనే పట్టణంలో వీరి వివాహం జరిగినట్లుగా మనం తెలుసుకోవచ్చు. ఆమె మొదటి పేరు శారాయి. శారాయి అంటే కలహప్రియ అని అర్థము. అబ్రహామును వివాహమాడు సమయానికి ఆమె అబ్రహాము కంటే 10 ఏళ్ళు చిన్నది. ఆది కాండము 12:4 అక్కడ చూస్తే అబ్రహాము హారాను నుండి కనానుకు బయలుదేరినప్పుడు ఆవిడికి 60 సంవత్సరాలు ఇంచుమించుగా. ఆది కాండము 18:6 అక్కడ భాగం చూస్తే శారాయికి దాసురాలైన హాగరు ఉన్నప్పటికీ ఆవిడి గృహ పనులన్నీ కూడా ఆవిడే చేసుకుంటున్నట్లుగా మనకి అర్థమవుద్ది. అంటే ఎంత విధేయురాలు శారా. బైబిల్లో ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:22 ప్రభువులకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి అని చెప్పబడిన మాటకు తగినట్లుగా శారా తన యజమానునికి లోబడి జీవించేది. భర్తను శిరస్సుగానే భావించుకొని విధేయతను చూపించేది. తన యజమానిలోనే దేవుని రూపమును చూచుకునేది. ఈనాటి స్త్రీలు భర్తకు విధేయత చూపించట్లేదు. కారణం ఏమిటంటే భర్తలో దేవుని రూపాన్ని చూడగల కృప పోగొట్టుకుంటున్నారు. భర్తకు విధేయత చూపే స్త్రీ దేవునికి విధేయత చూపిస్తుంది అని మనం గ్రహించవచ్చు. 1 పేతురు 3:6 ఇలా ఉంది. శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను అనే మాట ఎంత హర్షించదగిన మాట. ఈనాడు భార్య భర్తల సంభాషణలు కొన్నిటిని వింటే అసహ్యంగా ఉంటుంది. వారి పిలుచుకునే విధానం అమర్యాదగా భర్తలు పిలిచే స్త్రీలు లేకపోలేదా? సమాజంలో ఉన్నారు. వారికి సబము. కానీ దేవుణ్ణి ఎరిగినటువంటి దేవుని బిడలు వారి భర్తలని గౌరవించి పిలుచుట అది దేవునికి ఇష్టమైనది. ప్రియ దేవుని బిడలారా, స్త్రీలు ఏ విధమైన భక్తి లేని వారని చెప్పొచ్చు. భర్త శిరస్సు అని పౌలు భక్తుడు చెప్పాడు కదా. భర్తను యజమానుడని పిలుచుట అక్కడ ఆ మాటలో మనకు కనబడుతుంది. అలాగుని పిలవాలని కూడా బైబిల్ తెలియచేస్తుంది. అది దేవుని వాక్యానుసారమైన మాటగా కూడా మనకు కనబడుతుంది. మరి మీ భర్తను ఏమని పిలుస్తున్నారు? గౌరవప్రదమైన పిలుపుతో శారా యొద్ద మనం నేర్చుకోవాలి. యజమానుడా అని పిలుచుట మరి నీకును నీ భర్తకును గౌరవప్రాయమేనని తెలుసుకోవాలి. ఆది కాండము 12:1 దేవుడు అబ్రహాముతో మాట్లాడి నీవు వెళ్ళు అనగానే అబ్రహాము దేవునికి విధేయత చూపి వెళుతున్నాడు. శారా తన యజమానునికి విధేయత చూపి లోబడి వెళ్ళిందే గాని ఒక్కసారైనా ఎందుకు వెళ్ళాలి, అక్కడ ఏం పని అసలా అన్న మాటలు కానీ, అవిధేయత కానీ, లేదా అవిశ్వాసం కానీ
అక్కడికి వెళ్ళాక మనం బ్రతికేది ఎలాగునా? మన ఊళ్ళో అంటే పాడి పంట అన్నీ ఉన్నాయి, మరి పరిస్థితి ఏంటి అని ఎక్కడన్నా మాట్లాడిందా? ప్రియ దేవుని బిడలారా, దైవాజ్ఞ అని అబ్రహాము పలుగితే ఇక అవును అని తల ఊపిందే గాని ఎన్నడూ కాదనలేదు. ఎదురు ప్రశ్నలాడడం ఈనాడు స్త్రీలకి అలవాటైపోయింది. మేము మాత్రం చదువుకోలేదా? మేము ఆలోచించగలం, అంతా పురుషుల మాటేనా అనే వేదాంతం ఈమె దగ్గర ఎక్కడా కూడా కనబడదు. దేవుని మాట భర్త వింటున్నాడు, నేను ఆయన మాట వింటాను అనేదే శారా యొక్క తలంపు. ఈ లోకపు మెట్టులోనున్న స్త్రీల విషయం ఎలాగున్నా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సేవకులు భార్యలు కూడా భర్త మాటలకు లోబడిన వారు చాలా చోట్ల ఉండడం చాలా దురదృష్టకరం. దైవాజ్ఞకు లోబడు, భర్తని నీకిస్తే, ఒకవేళ దేవుని మాటలని ప్రేమించే భర్తను దేవుడు నీకిస్తే అతని మాటకు నీవు లోబడాలి. అది నీకు నీ బిడలకు దీవెన కాగలదు. ఎన్నడూ భర్త మాటలకు అపార్థాలు చెప్పమాకండి. లోబడు ద్వారానే స్త్రీలు జయిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, అనే సత్యాన్ని కూడా మీ సొంతం చేసుకోవాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఆదికాండము 12వ అధ్యాయంలో 10వ వచనం నుండి 20వ వచనంలో, 20వ అధ్యాయము 1వ వచనం నుండి 18వ వచనం వరకు అబ్రహాము శారాను తన చెల్లిగా లేదా తన సోదరిగా 2 సార్లు మాట్లాడాడు. అబద్ధం ఆడినాడు. తన భార్యే, కానీ అవతల వారు అడిగినప్పుడు తన భార్య అని చెప్పాక సహజంగా ఆ భార్య అన్నప్పుడు వారు ఏమడుగుతారు అంటే, చుట్టాలమ్మాయ్యా బయటమ్మాయ్యా అని అడుగుతారు. అప్పుడు వారు చెప్తాం. ఫస్ట్ చెప్పేది భార్య అని చెప్పాలి కదా, కానీ అబ్రహాం అలా చెప్పాల, నా సహోదరి అని 2 సార్లు అబద్ధం ఆడాడు. ఆ తర్వాత భార్య అని చెప్పాడు. సహజంగా మనం ఎలా చెప్తాం? భార్య అండి అంటాం. బయట అమ్మాయి చుట్టాలమ్మాయి అంటే చుట్టాలమ్మాయి అయితే చుట్టాలమ్మాయి, బయట అమ్మాయి అయితే బయట అమ్మాయి, ఇలా వరుస అవుద్దండి అంటాం. కానీ అబ్రహాం అలా కాదు. ఫస్టే తన సోదరి అని మాట్లాడాడు. గూటించి అడిగాక నా భార్య అని అన్నాడు. అప్పుడు ఏంటిలా నన్ను సోదరి అని చెప్పి బొంకుతున్నావు అని జగడానికి దిగలేదు. తనకు మరో విధమైన అపాయం రాగలదేమో, దాన్ని తప్పించడానికే నా భర్త అబ్రహాము ప్రయత్నిస్తున్నాడని గమనించి మౌనంగా ఉంది. పరిస్థితులను అర్థం చేసుకున్నదే గాని నా భర్త అబద్ధాలు మారి అని అనలేదు. నలుగురిలో గోల చేయలేదు. ఆ పరిస్థితులలో శారా చాలా అపాయము శోధనలో పడి ఉన్నప్పటికీ సహించుకొని లోబడిందే గాని ఎన్నడూ తిరుగుబాటు చేయలేదు. ఆ విధేయతను దేవుడు విలువగా ఎంచినందువల్లే పరుల స్థలాలలో కూడా దేవుడు బహుపరిశుద్ధంగా ఆవిడని కాపాడాడు. శారాది విధేయత మార్గమే. అందుకే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయములో కనబడే విశ్వాసము కలిగిన స్త్రీల పేరులో ముందు శారా పేరే కనబడుద్ది. విధేయత మార్గం ద్వారా ఈమె విశ్వాసులందరికీ తల్లి. అందుకే యెషయా గ్రంథంలో కూడా 51వ అధ్యాయంలో 2వ వచనంలో ఏముందో తెలిసి దేవుడి గురించి, మిమ్మును కరిన శారాను ఆలోచించండి అని ఉంది. విధేయత ద్వారా ఉన్నత శిఖరాలెక్కింది శారా. ప్రియ దేవుని బిడలారా, శారా వలె విధేయత నేర్చుకోవాలి. కనుక మన యేసుక్రీస్తు గుణము కూడా అదే. రోమాపత్రిక 5వ అధ్యాయము 19వ వచనం ఇలా ఉంది, ఎలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలా చేయబడ్డారో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడ్డారు అనంది. ఫస్ట్ ఆదామున్నాడు చూసారా, దేవుని ఆజ్ఞ అవిధేయుడనందువల్ల ఎందరో పాపులుగా మార్చబడ్డారు ఒక్క ఆదాము అవిధేయత వల్ల. కానీ యేసుక్రీస్తు అనే మన కడపటి ఆదాము, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞకు విధేయత చూపుడు ద్వారా, శిలువ మరణం వరకు విధేయత చూపుడు ద్వారా మనమందరము కూడా రక్షణ నీతి ఇవ్వగలిగాడు. చూసారా, మొదటి ఆదాము అవిధేయత వల్ల మనమందరము అవిధేయతలు ముద్ర పొందిపోయాం, పాపులుగా తీర్చబడ్డాం. కానీ లాస్ట్ ఆదాము అనబడినటువంటి యేసుక్రీస్తు వల్ల
ఆయన చూపించిన విధేయత వల్ల, ఆయన శిలువ మరణం వరకు చూపించిన విధేయత వల్ల, ఆయన వల్ల మనం విధేయులుగా, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా తీర్చబడ్డాం. కనుక విధేయత మార్గం శారాది. అందుకే ఆమె విశ్వాసులందరికీ తల్లి కాగలిగింది. పరిశుద్ధ గ్రంథంలో ఎందరో భక్తి కలిగిన స్త్రీలు ఉన్నప్పటికీ అందరికీ తల్లి అని పరిశుద్ధాత్మ దేవుడు పలుకుట ఆశ్చర్యమే కదా. దేవుని బిడలారా, దానికి సోపానమే విధేయత. శారా వంటి విధేయులు అవ్వాలని, ధన్యులు అవ్వాలని, నీ వలన అనేకులకి దీవెనకరంగా మీ నడవడిక ఉండాలని శారా మనకు మాదిరికరంగా ఉంది. కనుక మనము కూడా పురుషులైనా స్త్రీలైనా ఆవిడ నడిచిన మార్గంలో, మంచి మార్గంలో నడవడానికి ఇష్టపడదాం. ఈ ఉదయకాలమందు ఈ మాటలు మీ వినికిల్లో ప్రభు దీవించునుగాక. సర్వశక్తి కలిగిన తండ్రి, మీకు స్తోత్రం. ఈ ఉదయకాలమందు మా అందరికీ తల్లి అనబడిన శారా ఆ నడిచిన మార్గములో ప్రభు, ఆ విధేయత మార్గంలో మేమందరము నడుచుకోగలిగిన ఆ కృపను మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అదే విధేయత మీలో ఉన్నది ప్రభువా, మీకు స్తోత్రం నాయన. మరణమగునంతగా విధేయత చూపించారు. అందును బట్టి మీకు వందనాలు. ఏ విషయంలో మేము అవిధేయులుగా అయిపోతున్నాము, అలా కాదు, విధేయులుగా మమ్మల్ని ఉంచండి ప్రభువా. ప్రతి ఒక్క స్త్రీ కూడా ఆ శారాలాగా మరొక చక్కటి ఆ మృదత్వం కలిగిన వారిగా, ఒక చక్కటి విధేయత కలిగిన స్త్రీగా ప్రభువా అయ్యా మీకు వందనాలు. ఒక దీనులుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాము. ఈ ఉదయకాలమందు ఏ కుటుంబంలో ఏ విధమైన సమస్యలున్నా, అనారోగ్యాలతో ఎవరైతే బాధపడుతున్నారో ఈ ఉదయకాలమందు స్వస్థపరచమని, వారి కలిగిన వ్యాధి, బాధ, రోగాల నుంచి విడిపించమని, ఆర్థిక పరమైన ఇబ్బందులన్నీ విడిపించి వారి జీవనోపాధి దేని మీద అనుకున్నారో దాని ద్వారా వారిని సమృద్ధిగా పోషించమని, వారిని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను మీరు ఆస్వాదించండి. పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు బహుగా దీవించి ఆస్వాదించి ఇలాంటివి వారి జీవితంలో మరిన్ని చేసుకోవడానికి కృప దయచేసి మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ, మీ వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ ఉదయకాలంలో దేవుని మాటలు పంపించండి. అలాగే లైక్ బటన్ నొక్కండి. మీరు పొందుకున్న మేలుని మరి కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ.